అయ్యా పనికిరానయ్యా, తగను ప్రభువా, నేను తగను ప్రభువా, నన్ను విడిచిపోయా అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేదో నేను మంచోడిని అనుకుంటున్నావు, నీ వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు. బలహీనున్నయ్యా, అస్థిరున్నయ్యా, ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ప్రభువా నన్ను విడిచిపోము అంటే నీకు పనికొచ్చే వాళ్ళని వెతుక్కోయ్యా. నువ్వు నా దోని దగ్గరికే ఎందుకు వచ్చావో, నాకే ఈ కార్యం ఎందుకు చేసావో నాకు అర్థమైంది. కానీ నేను నీకు పనికిరానయ్యా, నీ స్థిరం లేని ఉన్నాయా, చెంచల బుద్ధి ఉన్నాయా, నీ క్రమమైన ఉండి కాదయ్యా నా దగ్గరికి వచ్చావింది అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని సీమోను పేతురు అంటే, నువ్వు నిజంగా పాపాత్ముడు, నీ పాపాలని నాకు తెలిసి అంటలా యేసయ్యా. ఏమంటాడు తెలుసా? సీమోను, నన్ను వెంబడించు, నిన్ను మనుషుల్ని పట్టే జాలర్నిగా చేస్తానన్నాడు. సీమోను, నన్ను వెంబడించు. నువ్వు పాపాత్ముడే కావచ్చు. ఒకవేళ నువ్వు పాపాత్ముడు అయితే, అవసరమైతే నీ పాపాల కోసం నేను వెల చెల్లిస్తా, నా ప్రాణం ఇస్తా. కానీ నువ్వు కావాలి నాకు. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం నేనవుతా. కానీ నువ్వు నన్ను వెంబడించు. బలహీనుడు అన్నావుగా, చంచలుడు అన్నావుగా, అసమర్థుడు అన్నావుగా, చేతగాను అని అన్నావుగా, పాపాత్ముడిని అన్నావుగా. నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తా, నిన్ను స్థిరుణ్ణి చేస్తాను, నిన్ను నేను వాడుకుంటాను. నీకెందుకు నిన్ను చెక్కుకునే బాధ్యత నాది ఏం లేదు. నువ్వు జస్ట్ నన్ను ఫాలో, అంతే. నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నన్ను అనుసరించు, మొత్తం చేంజ్ అయిపోద్ది అని పిలుస్తున్నాడు. ఆ రెండవ మాటతో, మొదటి మాటతో నేను పాపాత్ముడిని పో అంటే వెంటనే ప్రభు అన్నాడు, నిన్ను మనుషులను పట్టు జాలర్నిగా చేస్తాను, నన్ను వెంబడించు అనగానే ఇంకా మాట్లాడలా. మరి చేపల సంగతి ఏంటి, వలల సంగతి ఏంటి, దోణెల సంగతి ఏంటి, మరి నేను వ్యాపారం సంగతి ఏంది, ఈ వ్యవహారాలు ఏమెత్తలా. వెంబడించు అన్నాడు, అంతే. వెంబడించడం మొదలుపెట్టాడు.